చైనాకి సంబంధించి క్రిటికల్ మినరల్స్ మీద ఆధిపత్యం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు తాజా నివేదిక తెలుస్తోంది. గాలియం 98.7% ప్రపంచంలో ఉందంతా చైనా దగ్గరే ఉంది. మెగ్నీషియం 95% వాళ్ళ దగ్గరే ఉంది. నియోబియం 90.9% వాళ్ళ దగ్గరే ఉంది. టుంగ్స్టన్ 82.7%, బిస్ముత్ 81.3%, గ్రాఫైట్ 79.4%, సిలికాన్ 76.3%, కోబాల్ట్ 75.9%, ప్లాటినం 70.6%. సౌత్ ఆఫ్రికా ఇందులో లీడ్లో ఉంది. బట్ చైనా దగ్గరే హైయెస్ట్ ఉంది. ఇండియం, ఇరిడియం, అట్లాగే వెనాడియం, రీస్, ఫ్లూరోస్ ఇవంతా 68-70% వాళ్ళ దగ్గర ఉంది. వీటిలో ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, బ్యాటరీలో వాడతారు, సెమీకండక్టర్ చిప్స్లో వాడతారు, అలాగే పునరుత్పాదక విద్యుత్కి వాడతారు, డిఫెన్స్ టెక్నాలజీకి వాడుతుంటారు. ఇవన్నీ అత్యధికంగా చైనా దగ్గర ఉండటమే ఇప్పుడు అతిపెద్దదైనటువంటి సమస్యగా మారుతుంది. సప్లై చైన్లు అన్నటువంటి దాన్ని కంట్రోల్ చేయడం ద్వారా చైనా ప్రపంచాన్ని శాసించేటటువంటి ప్రయత్నం చేస్తుంది రేర్ ఎర్త్ మినరల్స్లో. ఇందులో భాగంగా ఎక్కడుంటే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అందుకు సజీవమైనటువంటి సాక్ష్యం ఏదైతే బెలూచ్ ప్రాంతంలో ఉన్నటువంటిది, పాకిస్తాన్ బెలూచ్ ప్రాంతంలో ఉంటే సిపెక్ కింద కారిడార్ అని చెప్పేసి అది కూడా తవ్వుకుపోతుంది చైనాని.